హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఒక పాత్ర వల్ల యాత్ర మొదలుపెట్టిన వీరాంజనేయుల ఫ్యామిలీ వాళ్ళ తాత వాళ్ళకి ఆస్తులతో పాటు అస్థికలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ అస్థికల్ని రెగ్యులర్గా గోదావరిలో కాకుండా రేర్గా గోవాలో కలపాలనుకున్నారు. వాళ్ళకి ఒక హ్యాపీ హోమ్ ఉన్నప్పటికీ వాళ్ళ లైఫ్లో మాత్రం హ్యాపీ లేనట్టే మనకు కనబడుతుంది. మరి ఈ జర్నీ వల్లైనా వాళ్ళ లైఫ్ జర్నీ మారిందో లేదో మీరందరూ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతున్న వీరాంజనేయులు విహారయాత్ర మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు ఈ సినిమా డైరెక్టర్ అనురాగ్ పాలుట్ల గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ ఐఎమ్ ఫైన్. థ్యాంక్స్ ఫర్ ఏ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ఒక మంచి సినిమా మా ముందుకు వచ్చినప్పుడు మేము కూడా అంత ఎక్సైట్ అవుతాం. అలాంటి ఇంట్రడక్షన్ డెఫినెట్ మీరు అలాంటి సినిమా ఇచ్చారు కాబట్టి అలాంటి ఇంట్రడక్షన్ షూర్ డెఫినెట్లీ. నేను ఫస్ట్ సింగిల్గా చూడడం స్టార్ట్ చేసి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 5 minutesలోని నా ఫ్యామిలీ మొత్తాన్ని దగ్గర కూర్చోబెట్టి #90s తర్వాత మళ్ళీ నా ఫ్యామిలీ మొత్తాన్ని దగ్గర కూర్చోబెట్టుకుంటూ సినిమా ఏదైనా ఉందంటే వీరాంజనేయులు విహారం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సినిమా. అంటే మీరు రైట్ చేసుకున్నప్పుడే ఈ విధంగా డిజైన్ చేసుకున్నారు ఫర్ ఫ్యామిలీ అంత చక్కగా కూర్చొని ఇంట్లో చూడాలి. అంటే 2020 కోవిడ్ టైం ఉంది కదా, ఆ టైంలో లైక్ 2019లో ఒక ఐడియాలాగా ఫామ్ అయింది 2019 ఆ టైంలో. కాకపోతే ఇంకో 10 ఐడియాస్తో పాటు అది ఒక ఐడియా కిందనే ఉందన్నమాట అప్పటిదాకా. 2020 కోవిడ్ టైంలో ఇట్ వాస్ వెరీ డిప్రెసింగ్ టైం. లైక్ బేసికలీ చాలా లో ఫేస్ ఉండేది అందరికీ. సో జస్ట్ నన్ను నేను కంఫర్ట్ చేసుకోవడానికి ఒక పాజిటివ్ సినిమా రాసుకోవాలి, ఫ్యామిలీ సినిమాని కాదు కానీ ఒక పాజిటివ్ సినిమా రాసుకోవాలి, హ్యాపీ సినిమా రాయాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది అనమాట. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ అక్కడ నుంచి అలా గ్రో అవుతూ ఇట్ టుక్ దిస్ షేప్ ఫైనల్లీ. మోర్ డిస్కషన్ అబౌట్ వీరాంజనేయులు కాకుండా ముందు అనురాగ్ అనే గురించి చాలా మంది కొంచెం తెలుసుకోవాలనుకుంటే, అంటే మీలాంటి ఫాదర్ ప్రతి ఒక్క సన్నుకు ఉంటే ఆయన అచీవ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ తప్పకుండా అచీవ్ చేస్తూ ఉంటారు. బట్ అంటే ఫాదర్ ముందే కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి లేకపోతే ఈ సొసైటీలో మనం అంటూ ఫ్రీడమ్ ఇవ్వాలి ఇలాంటివి థాట్స్ ఉండడం వల్ల అనురాగ్ గారికి ఎంత ఫ్రీడమ్ దొరికిందంట? ప్రాబబ్లీ అండి, అంటే అయ్యుండొచ్చు. అంటే నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఒకటే కదండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉన్న చాలా ఫ్యామిలీస్ లో కూడా ఫాదర్ అంతే ఎంకరేజింగ్ గా ఉంటారో లేదో నాకు తెలీదు. బట్ మై ఫాదర్ యూస్ టు బిలీవ్ ఇన్ ద ఫ్రీడమ్. లైక్ వీడికి నచ్చింది వీడు చేసుకోవాలి, వీడు బతుకుతాడు, సక్సెస్ అయితే అయ్యాడు లేదా లేదు, బట్ హీ షుడ్ చూస్ హిస్ పాత్ అనేది మా డాడీ బిలీఫ్. ప్రాబ్లీ అక్కడ నుంచి యూనో ఆ ఫిలాసఫీ నుంచి ప్రాబబ్లీ that helped than his education, than his job or whatever it is. His philosophy towards life is what was helpful to me anamata basically. So he is not like Nageshwar Rao basically. Super. So yeah. But definitely kuda manakuన్న టాలెంట్ ని ఎప్పుడు ఎవరు గుర్తిస్తారంటే the third peoples are friends అంటూ ఉంటారు. Correct. But మీ టాలెంట్ ఫస్ట్ మీ ఫాదరే గుర్తించారు, మీ కాదు. That's also one positive side. అవును, ఎందుకంటే అచీవ్ చేయడానికి. అవును. బట్ అప్పటి నుంచి ద కాన్స్టెంట్ సపోర్ట్ ఎప్పుడైనా చేంజ్ అయిందా ఫాదర్ కి? వెదర్ ఇట్ ఈస్ ఇంత జర్నీ చేస్తున్నా లేదు, చేంజ్ కాలేదు కానీ జస్ట్ లైక్ నాకున్నట్టే ఒక చిన్న భయం ఉంటుంది కదా, ఇది కరెక్ట్ పాత్రలోనే వెళ్తున్నాడా లేదా అన్న ఇది ఉండేది. బట్ అప్పుడు కూడా నేను కొంచెం గట్టిగా ఇన్ ద సెన్స్ గట్టిగా కూడా కాదు, లేదు ఐఎమ్ బిలీవింగ్ దిస్ అని చెప్తే ఆ ఫ్రీడమ్ వచ్చేసేది నాకు ఎప్పుడు. లైక్ అంటే నాకు మధ్యలో లైక్ చాలా హై పెయిడ్ జాబ్స్ చాలా వచ్చాయి అనమాట. నాకు చాలా టెంప్టింగ్ ఆఫర్స్ అవన్నీ కార్పొరేట్ స్పేస్లో వచ్చినప్పుడు నో చెప్పాలి అన్న డిస్కషన్ ఎప్పుడైతే వచ్చేదో అప్పుడు ఒకసారి ఆలోచించుకోమన్నట్టు అనేవాళ్ళు తప్పిస్తే ఏ రోజు లేదు నువ్వు చేయాల్సిందే లాంటి ఇదైతే నా మీద ఏ రోజు లేదు. అంటే అది 18 years అప్పుడు లేదు, 25 years అప్పుడు కూడా లేదనమాట. సో ఇట్ వాస్ నెవర్ దేర్. గ్రేట్, సూపర్. మీకు యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. బట్ నాకు అలా సినిమా చూస్తున్నప్పుడు దాబా దగ్గర ప్రియా గారు, రాఘవేంద్ర గారు కూర్చున్నారు, ఒక దాబా పక్కన అలా చిరంజీవి గారు. మీకున్న ఫ్యాన్ డౌన్ కానీ మీకున్న ఇష్టాన్ని కానీ అంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా మీరు ప్రూవ్ చేసుకుంటారు. బట్ హౌ ఇట్స్ అంటే ఆ పోర్ట్రేయింగ్ అనేది ఎలా జరిగింది? ఒకప్పుడు మీరు ఆడియన్, మీరు కూడా ఒక టెక్నీషియన్ గా మారారు. మీరు ఆ ఫ్యానిజం అనేది ఎలా టర్న్ అవుతుందండి ఒక టెక్నీషియన్ గా మారినప్పుడు? అంటే జస్ట్ ఒక్క చిరంజీవి అన్న స్పేస్ లో మటుకు నాకు ఇంకా ఏమంటారు అప్పుడు ఇప్పుడు ఏముండదు అనమాట. ఇట్స్ ఆల్వేస్ దేర్. లైక్ అంటే యాక్చువల్లీ చాలా సీన్స్ బికాస్ ఆఫ్ వేరియస్ టెక్నికల్ రీజన్స్ మేము కట్ చేసేయాల్సి వచ్చింది. ఐ యూజ్డ్ అట్లీస్ట్ 3 to 4 చిరంజీవి గారి సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. అక్కడ ఉండేవి. బట్ దెన్ విల్ హ్యావ్ కాపీరైట్ ఇష్యూస్ అండ్ ఆల్ దీస్ కాబట్టి నేను అవన్నీ తీసేయాల్సి వచ్చింది. కానీ
ఐ వాంటెడ్ నాట్ జస్ట్ దిస్ ఫిల్మ్, నేను తర్వాత ఏ సినిమా అయినా తీసినా కూడా ఐ వాంట్ దట్ టు బి హోమేజ్ టు ఆల్ మై ఫేవరెట్ పీపుల్. లైక్ లెట్ ఇట్ బి చిరంజీవి గారు, లెట్ ఇట్ బి ఇళయరాజా గారు, లెట్ బి విశ్వనాథ్ గారు, ఆర్ హూఎవర్ ఇట్ ఇస్. లైక్ మనకు కొందరు ఫేవరెట్స్ ఉంటారు కదా, సమ్వేర్ ఆ హోమేజ్ ఇవ్వటం ఇష్టం. టెరెంటినో అని డైరెక్టర్ ఉంటాడు, మీకు తెలుసు కదా. సో టెరెంటినో యూజువలీ తన ఫేవరెట్ సాంగ్స్ అన్నిటికీ గివింగ్ హోమేజ్, రైట్? లైక్ అట్లాగే నాకు కూడా ఏంటంటే ఇన్ ఆర్ ఓన్ స్పేస్, లైక్ అట్లా చిన్న హోమేజ్ లాగా ఇస్తే బాగుంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ చిరంజీవి గారిది ఇంట్రెస్టింగ్ షార్ట్ తీసాం మేము, విచ్ వాజ్ లేటర్ ట్రిమ్ అయిపోయింది, బట్ అది we released it on his birthday actually on Instagram and all that. If you get a chance, please do watch. Sure. Sir, నాకు విహార ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కొటేషన్ చాలా బాగా గుర్తొచ్చింది సార్. ఏంటంటే ఎప్పుడు కూడా మనం చేస్తున్న జర్నీలో ఒక్కసారి డెస్టినేషన్ మనకి కిక్ ఇవ్వదు, ఒకసారి వెనక్కి చూసుకుంటే మన జర్నీ మనకి చాలా మెమోరీస్ కానీ వాట్ వి అచీవ్ ఇవన్నీ గుర్తు చేస్తుంటాం. అలాంటి జర్నీ నాకు వీరాంజనేయులు విహారయాత్రలో కనబడింది. ఎందుకంటే ఆ జర్నీ మొత్తంలో వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళేంటో వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసినాయి, దానికి సొల్యూషన్స్ తెలుస్తున్నాయి. ఇదేమైనా కాన్స్టెంట్ మైండ్ లో మీకు ఉందా సార్? జర్నీ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మోర్ దెన్ ఎ డెస్టినేషన్ అనేది. డెఫినెట్లీ. యాక్చువల్లీ ఆ డైలాగ్ కూడా రాసుకున్నాను, తర్వాత ఫర్ సమ్ రీజన్ ఐ డిడ్ంట్ పుట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్, కానీ అది ఎక్కడ ఫిట్ ఇన్ కావట్లేదు అని పెట్టలేదు. కానీ బట్ దట్స్ ద హోల్ పాయింట్ అండి. లైక్ యూనో హ్యాపీ హోమ్ అన్నది ఒక డెస్టినేషన్ మాత్రమే బేసికలీ. బట్ ద థింగ్ ఈజ్, ఎందుకు వీరాంజనేయులు ఈ జర్నీ చేసేవాడు, చేంజ్ అయ్యేవాడు ఈ ఫ్యామిలీ తోటి అంటే, ఆ క్షణమే వాళ్ళు మాట్లాడుకుంటారు. బేసికలీ మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కానుకున్నా మన ఫోన్స్ లో మనం ఉంటాం, మన రూమ్స్ లో మనం ఉంటాం. యూనో ఒక చిన్న గొడవ అయితే ఒకళ్ళు ఒక రూమ్కి వెళ్ళిపోతారు, ఇంకో రూమ్కి వెళ్ళిపోతారు, వాళ్ళు వెంటనే మాట్లాడుకునే ఛాన్స్ కూడా దొరకదు. బట్ వెన్ యూర్ ట్రావెలింగ్, యూర్ ఇన్ ఏ బాక్స్, కార్ ఇస్ ఎ బాక్స్ కదా బేసికలీ, అందరూ కలిసి కూర్చోవాలి. ఇక్కడ సచ్చినట్టు మాట్లాడుకునే సిచ్యుయేషన్స్ వస్తాయి బేసికలీ, అక్కడ రిజల్యూషన్స్ వస్తాయి. అండ్ వీ బికమ్ బెటర్ పీపుల్ ఇన్ ద జర్నీ. లైక్ బికాస్ ఎందుకంటే మనం ఒక పర్స్పెక్టివ్ తో ట్రావెల్ చేయట్లేదు. అప్పుడు నేను ఒక్కడిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీరు అనే క్యారెక్టర్ ఉంది సినిమాలో. వీరు అనే క్యారెక్టర్ వాడికంటూ లైఫ్ ఫిలాసఫీ ఉంది. వాడు సరైన అమ్మాయితోటి ఆ పర్టికులర్ కాన్వర్జేషన్ చేయకపోతే వాడికి ఆ పర్స్పెక్టివ్ లిమిట్ అయిపోద్ది ఎప్పటికీ. ఆ అమ్మాయి వచ్చి అంటుంది కెరీర్లో సరే, లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతావు అని అడుగుతుంది. కెరీర్ లైఫ్ ఒకటే కదా అన్నట్టు వాడేదో అంటాడు. సో ఈ పర్స్పెక్టివ్స్ ఒకళ్ళనొకళ్ళు కాంట్రడిక్ట్ చేసుకున్నప్పుడు కొత్త పర్స్పెక్టివ్స్ ఫామ్ అవుతాయి, లైఫ్ కొంచెం ఇంకా బెటర్గా అర్థమవుతుంది అన్నది నా థాట్ అనమాట బేసికలీ. నాకు ఇప్పుడు కూడా ఒక డౌట్ ఏంటంటే, అంటే బిలో 2010 దాటిన తర్వాత దేర్ ఆర్ మోర్ టైటిల్స్ విత్ మిడిల్ అనే క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఈ టైటిల్స్ వాడుతూ చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ ఆడియన్స్ కూడా చూస్తున్నారు. బట్ ఎప్పుడు ఆడియన్స్ నా ప్రాబ్లం ఏంటంటే, అందులో ఆ మిడిల్ క్లాస్ రూటెడ్ అనేది నాకు ఎక్కడ కనబడదు అంతగా. వాళ్ళు తీసుకున్న టైటిల్కి దానికి జస్టిఫికేషన్ అనేది జరగదు. సో ఒక టెక్నీషియన్ గా మీరు ముందు అదేం కన్సర్న్ అనుకున్నారు? వీరాంజనేయులు విహారయాత్ర మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీని తీసుకెళ్తున్నాను, ఎంత రూటెడ్ గా నేను తీసుకెళ్ళగలను, అంత రూటెడ్ మనం చూపిద్దాం అనేది ఒకటే బిలీవ్ చేశానండి. బేసికలీ మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ ఎవరైతే సినిమా చూస్తారో, సినిమా తీస్తున్నారు, నా ఫ్యామిలీని పక్కన పెట్టేసాను. లైక్ ఓవరాల్ గా కూడా వి ఆల్ ఈ అప్బ్రింగింగ్ నుంచి వచ్చి ఉంటాం కాబట్టి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. అబ్జర్వేషన్ నుంచి వచ్చేస్తుంది మనకి సినిమా. బేసికలీ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే, వెన్ నాతోటి ఇంక్లైన్ అయ్యే థాట్స్తో నా ప్రొడక్షన్ డిజైనరు, నా సినిమాటోగ్రాఫర్ లేకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది. బట్ దెన్ వీఆర్ ఆల్ వెరీ క్లియర్. ఏంటి అంటే ఏది ఓవర్డూ చేయకూడదు. మిడిల్ క్లాస్ అన్నాం కదా అని చెప్పేసి ఏమంటారు, తుప్పటిని స్టీల్ గిన్నెలు పెట్టడం, ఇత్తడి గిన్నెలు పెట్టడం. ఇత్తడి గిన్నెలు నేనైతే మా ఇంట్లో ఎప్పుడు చూడలేదు, మనం ఎప్పుడు చూసాం. అట్లాంటివి చేయకూడదు అన్నది ఒక కాన్షియస్ చాయిస్. ఇది లుక్ వైజ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ నాకు తెలిసి నరేష్ గారు ఈజ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్. మామూలుగా ఆయన వెరీ రిచ్ పర్సన్, మామూలుగా పుట్టినంతా. కానీ ఆయన ఎక్కడ నేర్చుకున్నారు నాకు ఇప్పటికి కూడా తెలియదు. కానీ ఆయన మైండ్ సెట్ అంతా వైల్ హీస్ యాక్టింగ్, వెన్ హీస్ యాక్టింగ్ యాజ్ నాగేశ్వరరావు, హీఈస్ లైక్ నాగేశ్వరరావు అనమాట లిటరలీ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ సీన్ వేర్ వీరు వెళ్ళి కూలర్ ఆన్ చేస్తాడు. కూలర్ ఆన్ చేసిన వెంటనే ఈయన ఏం చేస్తాడంటే చేయి తీసుకెళ్ళి ఇలా కూలర్ పెట్టుకుంటాడు అనమాట, గాలి సరిగ్గా వస్తున్నారు. ఇది ఎంత రిలేటబుల్ థింగ్ అంటే, లైక్ అంటే అరే ఏంట్రా ఎలా చేస్తారు ఈయన అన్నది నాకు ఇప్పటికి కూడా తెలియదు. బట్ నేను అనేది ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ లుకింగ్ రియలిస్టిక్ ఆర్ రిలేటబుల్ to more number of people, that is also because of my technicians and the cast అన్నమాట. వాళ్ళు ఈక్వల్ గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేశారు బేసికలీ. సార్ చాలా ప్రొడక్షన్ హౌసెస్ తోనే దీని గురించి డిస్కషన్ జరిగింది. ఫైనల్ ఈటీవీతో బయటకు రావడం, ఈటీవీ కొంచెం మంచిగా లేట్ గా వచ్చిన ఒక మంచి ప్రోడక్ట్ తో బయటకు వస్తున్నాను. బట్ మీ దగ్గర ఏమైనా మీ మైండ్ లో ఎలా రన్ అయింది? ఎందుకంటే ఇన్ని ప్రొడక్షన్ హౌసెస్ నుంచి నేను దాటుతూ వస్తున్నాను. ఈటీవీలో అయినా ఓకే అవుతుందా? స్టిల్ ఇక్కడ కూడా ప్రీ ప్రొడక్షన్ అయ్యింది మళ్ళీ ఆగిపోయి ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా భయపడ్డారు దానికి? సో బేసికలీ ప్రొడక్షన్ హౌస్ ఇస్ డ్రీమ్ ఫార్మర్స్ అండి. డ్రీమ్ ఫార్మర్స్ ఇస్ ద ప్రొడక్షన్ హౌస్ పేరు. సో వాళ్ళని నేను అప్రోచ్ అయ్యాను.
సో వాళ్ళు దే టుక్ మీ టు ఈటీవీ. ఈటీవీ ఇస్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ దే కమిషన్ ద హోల్ ప్రాజెక్ట్. సో యా, సో డ్రీమ్ ఫార్మర్స్ రీచ్ అవ్వడానికే నాకు ఆల్మోస్ట్ 2 years పట్టేసింది. డ్రీమ్ ఫార్మర్స్లో జాయిన్ అయిన తర్వాత, ఐ మీన్ జాయిన్ ఇన్ ద సెన్స్ డైరెక్టర్గా ఇదైన తర్వాత అక్కడ నుంచి ఒక ఓటీటీని పట్టుకోవడానికి ఇట్ టుక్ అనదర్ 2 years అనమాట బేసికలీ, యూనో. యా, అంటే ఈటీవీ విన్కి నేను నెరేట్ చేసే టైంకి నా మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే, ఇది ఒక ట్రయల్ మాత్రమే, జరిగితే జరిగింది, లేదా ఐ షుడ్ మూవ్ ఆన్. అంటే నా స్పేస్కి వచ్చాను అనమాట బేసికలీ. లేదు ఇంకా ఈటీవీని కాకపోతే ఇంకోటి ఏంటి. బట్ ఒకటి నన్ను కాన్స్టెంట్గా నన్ను హోల్డ్ చేసింది ఏంటి అంటే స్టోరీ. ఈ కథ నేను చెప్పాల్సిందే. డైరెక్టర్ వాళ్ళని కూడా అనుకోలేదు, ఈ కథ నేను చెప్పాల్సిందే, ఇది చెప్పాక ఇంకో సినిమా చేసుకుందాం. బట్ నేను బిలీవ్ చేస్తున్నాను ఈ కథ నేను చెప్పాల్సిందే అన్న హోప్ మాత్రం ఉంది. బట్ ఏ ప్లాట్ఫామ్ మీద నాకు ఒక ఇది లేదనమాట, హోప్ లేదనమాట. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఈటీవీ ప్రాసెస్ వాజ్ ద ఏమంటారు ఈజియెస్ట్ ఆఫ్ ఆల్. అంటే వేరే ఓటీటీస్ని కలిసినప్పటికీ ఈ ఓటీటీని కలిసినప్పుడు ఐ సా దట్ డిఫరెన్స్ అనమాట బేసికలీ. ఎందుకు అంటే ప్రాసెస్ ఈజ్ వెరీ స్మూత్. అంటే ఒక 20 మందికి చెప్పించి అప్రూవల్స్ కోసం వెయిట్ చేసి ఎవరో ఫైనలీ బాంబేలో ఉండే ఎవరో అప్రూవ్ చేసే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ లేదు. ఇట్స్ వెరీ ఈజీ. నేను ఫస్ట్ నెరేట్ చేసిన పర్సన్కే చాలా ఎక్కువ ఏమంటారు డెసిషన్ టేకింగ్ అథారిటీ ఉండేదన్నమాట. సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ మీ, యూనో. యా సార్, ఆడియన్స్గా వైడ్ రేంజ్ ఆఫ్ మూవీస్ మేము చూస్తుంటాం. కొన్నిసార్లు ద కాంప్లికేటెడ్ స్టోరీని తీసుకొచ్చి ఆడియన్స్ని కాంప్లికేట్ చేసేస్తూ ఉంటాం థియేటర్స్లో. అవును. బట్ ఫిల్మ్స్ లైక్ వీరాంజనేయ విహారయాత్ర విత్ ఏ సింపుల్ స్టోరీ, కానీ హార్ట్ను ఒక మాత్రం వెయిట్ చేసేసి వదిలేస్తూ ఉంటుంది. ఇలాంటివి వర్కౌట్ అవుతాయని ఒక టెక్నీషియన్కి ఎంత కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉంటుంది సార్? అంటే బేసికలీ ఫస్ట్ ఆన్సరింగ్ ఏ ఫస్ట్ క్వశ్చన్, ఇట్స్ వెరీ టఫ్ టు రైట్ సింపుల్ స్టోరీ, యూనో. ఎందుకు అంటే దీన్ని బిలీవబుల్ చేయాలి అంటే మీరు అన్నట్టు ఇన్ని కాంప్లికేటెడ్ స్టోరీస్ మధ్య, ఇంత మ్యాసివ్ స్కేల్ స్టోరీస్ మధ్య, ఇంత హై స్కేల్ స్టోరీస్ మధ్య కూడా ఇది కరెక్ట్గా ఉండాలి అంటే ఇది సింపుల్ అండి. లైక్ మనకి ఇంత ఫంక్షనింగ్ ఉంటుంది, లైక్ బాడీలో ఎంత ఫంక్షనింగ్ ఇదంతా ఉంటుంది. బట్ సమ్హౌ వెన్ వీ లవ్ సమ్వన్ ఆర్ సంథింగ్ వీ కంపేర్ ఇట్ విత్ హార్ట్. సో వెన్ హార్ట్ ఈస్ ఎట్ రైట్ ప్లేస్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్, అంతే, దట్స్ ఇట్. బట్ నాకు మొత్తం ఓవర్ ద మూవీ నాకు ద బెస్ట్ షాట్ ఏంటంటే సార్, అసలు ఎంత ట్రబుల్ అవుతూ ఉంటారంటే ఆయన నరేష్ గారు ఒక్కసారి మేడం వచ్చేలా చెయ్యగానే స్క్రీమింగ్ కానీ లేదా ఆయన నుంచి వచ్చిన బాధ మొత్తం కానీ హౌ ఇట్ వాస్ ప్లానెడ్ సార్ అట్ దట్ టైం. అంటే ఎలా రాసుకున్నారు, ఎలా కన్సీవ్ చేశారు, ఎలా పోర్ట్రే చేశారు? సో లైక్ నేను ఐ నో ఏ పర్సన్ అనమాట. నేను ఆ వ్యక్తి ఒక 50-year-old పర్సన్. ఆ వ్యక్తి లైఫ్లో ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు నా రియల్ లైఫ్లో. ఓ పర్టికులర్ పర్సన్ ఏడవటం చూడలేదు. అండ్ హీఈస్ ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్. అలా ఉండే ఆయన సడన్గా వన్ పర్టికులర్ మూమెంట్లో చాలా చిన్న విషయానికి, అంటే అది పెద్ద విషయం కూడా కాదు, చాలా చిన్న విషయానికి ఒక 2 minutes బర్స్ట్ అవుట్ అయిపోయి ఆయన కోలుకొని లేదా బాగా అన్న అది ఇది అని చెప్పేసి అన్నాడు అనమాట. అది చాలా చిన్న ఇన్సిడెంట్. అప్పుడు నేను ఆలోచించుకున్నా, ఎందుకు ఎంతో పెద్దవి చూసిన వ్యక్తి అప్పుడు బర్స్ట్ అవుట్ అవ్వంది, ఇప్పుడు ఎందుకు బర్స్ట్ అవుట్ అయ్యాడని నా అర్థం చేసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే పైలప్ అయ్యి ఎప్పటి నుంచో దాచుకున్న ఎమోషన్స్, లేకపోతే పడిన బాధ, స్ట్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంత పైలప్ అయిపోయి ఒక్కసారిగా వచ్చి ఉబికి వచ్చేసి ఏడ్ చేసిన తర్వాత హీ బికేమ్ నార్మల్. అండ్ దెన్ దిస్ వాజ్ ద థాట్. సో నరేష్ గారికి ఆ రోజు అదే ఫీడ్ ఇచ్చాను అనమాట ఆయనకి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పేసి ఆయనకి అదే చెప్పాను, లైక్ యూనో మీరు మిమ్మల్ని పట్టుకుంటే ఏడ్ చేస్తారు సార్, కానీ మిమ్మల్ని ఎవరు పట్టుకోలేదు ఇప్పటిదాకా, సడన్గా ఒక టచ్ వచ్చి పడేసరికి ఇట్లా అయింది అని చెప్పేసి. సో దట్స్ వై ఐ రోట్ దట్ సీన్స్. సో చాలా మందికి అర్థం కాలేదు, రాసినప్పుడు కూడా చాలా మంది 2-3 అడిగారు ఎందుకు ఏడుస్తున్నాడు సడన్గా అంటే డోంట్ వరీ, యూ విల్ గెట్ ద ఆన్సర్ వన్స్ ద ఫిల్మ్ ఈస్ మేడ్ అని. సో నౌ మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ షార్ట్. నాకు ఐ ఫెల్ట్ వెరీ నైస్ అనమాట. బ్యూటిఫుల్. ఎవ్రీ ఫాదర్ అంతే బాధపడుతూ ఉంటారు, చెయ్యి వేసే టైం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు లైఫ్ లో. సో వన్ మోర్ థింగ్, మెయిన్ గా సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తుంటే బ్రహ్మానందం గారు వాయిస్ ఓవర్ ఎంత బాగా వస్తున్నా, ఆయన పాపులర్ మీమ్ డైలాగ్స్ అన్ని కూడా ఎక్కడో దగ్గర కరెక్ట్ టైంలో మీరు అలా ప్లేస్ చేయడం జరిగింది. అంటే ముందే ఇది కాన్షియస్ గా డిసిషన్ అనుకున్నా? లేదు, ఇందాక చెప్పాను కదా హోమేజ్ అని. బ్రహ్మానందం గారు ఇస్ వన్ ఆఫ్ దెమ్. నాకు లైక్ జస్ట్ లైక్ చిరంజీవి గారు, ఇళయరాజా గారు, లైక్ ఫర్ ఎవ్రీవన్ ఆఫ్ us. అక్కడికి నేను కొత్తగా చెప్పేదాన్ని కానీ. సో లైక్ ఆ మీమ్ డైలాగ్స్ అనేది కొన్ని స్క్రిప్ట్లోనే ఉన్నాయి, కొన్ని నెక్స్ట్ డే
డబ్బింగ్ అనగా రాత్రి కూర్చొని రాసేసాను అనమాట కొన్ని. ఇంకొన్ని మేము పోస్ట్లో యాడ్ చేసాం బేసికలీ. అంటే ఏం చేసామంటే సో వీ యాక్చువల్లీ టుక్ ద ఒరిజినల్ డైలాగ్ అండ్ దెన్ యాడెడ్ ఇట్. అంటే ఇట్ హ్యాపెండ్ ఎట్ 3 different places, 3 different phases. బట్ ఫైనలీ ఇట్ టుక్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ అని నా ఫీలింగ్ అనమాట. ఓవర్ డూ చేయకూడదు, మళ్ళీ కరెక్ట్ గా అవసరం ఉండి ఆ సిచ్యుయేషన్ కి సూట్ అవుతుంది అనుకున్నప్పుడే చేయాలి బేసికలీ. సో ఫార్చునేట్లీ కుదిరింది అట్లా. సరే, ఈ మధ్యన బ్రహ్మానందం గారు ఓన్లీ కేమియోస్ చేస్తున్నారు, అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. బట్ వీరాంజనేయులో చాలా లెంతీ రోల్ ఎలా చేయించారు సార్, విత్ సింగిల్ ఫోటో, విత్ చెంబు, విత్ లాట్ ఆఫ్ డైలాగ్స్. హౌ ఇట్ వాస్ హ్యాపెన్? లేదండి, అంటే ఇది థింగ్ ఈజ్ బ్రహ్మానందం గారి ప్రెసెన్స్ సినిమా అంతా ఉండాలి, ఇది ఫిక్స్. అంటే ఫస్ట్ నేను రాసుకున్నప్పుడే వాయిస్ ఓవర్ అని ఫిక్స్ అయినప్పుడే, వాయిస్ ఓవర్కి అసలు ఉన్న ఆప్షన్స్ తక్కువ కదా మనకి, లెజెండరీ వాయిస్ కావాలి ఖచ్చితంగా. ఎవరో అని ఆలోచించినప్పుడు లైక్ ఇంతకు ముందర వేరే పర్సన్ ఉండే, ఆయన అన్ఫార్చునేట్లీ హీ ఎక్స్పైర్డ్ ఈ ప్రాసెస్ లో, ఎస్పి బాలు గారు 2020 అప్పుడు రాసుకుంటున్న టైంలో. సరే బాలు గారి తర్వాత ఎవరో అని ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మానందం గారు అయితే బాగుంటుంది. ఇంకా అసలు ఐడియా వచ్చినప్పుడు అంతకు ముందర క్యారెక్టర్ పేరు బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం గారు వచ్చారు. సంహౌ టైటిల్ వీరాంజనేయులు అని చేంజ్ అయ్యాక వీరాంజనేయులు బ్రహ్మానందం అన్ని సార్టెడ్ బేసిక్గా. ఇది బాగుంది అని ఫిక్స్ అయ్యారు. సో ఆయన ప్రెజెంట్ సినిమా అంతా ఉండాలి. అది లాస్ట్ షాట్ కూడా నాకు బిగినింగ్ లో ఉండేది కదా ఐడియా, ఏది లాస్ట్ లో వాట్ ఇది అది ఉండేది కాదు, ఓన్లీ వాయిస్ ఓవర్ అన్నట్టే రాసుకున్నాను అనమాట. లేటర్ తర్వాత లైక్ మా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఐడియా తోటి ఒకవేళ ఉంటే బాగుంటుందా అనేదో అన్నారు ఆయన. అప్పుడు వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్యామిలీ అంతా వెళ్ళిపోయాక ఇలా ఎండ్ చేస్తే సినిమా బాగుంటుంది, మంచి హై ఉంటుంది, విజిల్ పడే మూమెంట్ లా ఉంటుంది. దట్స్ హౌ ద లాస్ట్ షాట్ కేమ్. సో బట్ హిస్ ప్రెసెన్స్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఓవరాల్ గా. సార్, ఆ అంతరాయం అనేది ఎందుకు కలిగించాల్సి వచ్చింది, ఆ గొడవ ఆపడానిక? అంతే కదా. అంతే. సో బేసికల్లీ కాంతమ్మ అన్న పర్సన్ ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తుంది, లైక్ టు ఏమంటారు అస్థికల్ని సముద్రంలో కలపాలన్నది తన ఎయిమ్ అయితే, అది జరగడానికి ఏ పాయింట్ కైనా వెళ్తుంది, ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తుంది. సో షీ డిడ్ దట్. అంటే ఇలాంటి ఒక మైన్యూట్ థింగ్స్ అనేవి కూడా మిడిల్ క్లాస్ పీపుల్ చూసినప్పుడు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. బట్ పర్టికులర్ గా ఈ మైన్యూట్ థింగ్స్ అనేవి మీ బ్రెయిన్ లో ముందు నుంచి అనుకున్నారు సార్? లైక్ ఇప్పుడు కాంతమ్మ అనేవాళ్ళు ఎప్పుడు కూడా నసుగుతూనే ఉంటారు, నేను ఎన్ని రోజులు బతుకుతాను అంటారు. ఉమెన్ డామినేషన్ అనేది మనకు అత్త కోడలు ఈ ఉమెన్ డామినేషన్ కనబడుతుంది. సో ఇవన్నీ కూడా ఒక మైన్యూట్ థింగ్స్ ముందే రాసుకుంటున్నప్పుడు ఇవి అనుకున్నారు, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ గా ఇవి నేను చూపిస్తూ ఉండాలి అన్నట్టు. అంటే అది కాన్షియస్ డెసిషన్ ఏం కాదు, కథ ఆర్గానిక్ గానే ఫామ్ అయింది. బట్ సి అదే చెప్తున్నా, ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఐడియాస్ అన్ని అగైన్ ఫ్రమ్ లైఫ్ ఓన్లీ. సో లైఫ్ లోంచి తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ రిలేటబుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. బట్ ఇది ఉండాలి కాబట్టి ఇది రాసుకుందాం, ఇది ఉండాలి కాబట్టి ఇది రాసుకుందాం అని లేదు. ఇంకెన్నాళ్ళు బతుకుతానే ఏమో అన్న డైలాగ్ ఒక కాన్స్టెంట్ డైలాగ్ ఉండాలన్నది అసలు ఐడియా వచ్చినప్పుడు వచ్చిన ఐడియా ఇదనమాట బేసికలీ. అది ఇట్ వర్క్ అని నా ఫీలింగ్. బట్ క్యారెక్టరైజేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ఈ రోజు ఆ క్యారెక్టర్స్ ని చాలా ఫ్రెష్ గా అసలు నిజంగా వాళ్ళు అలాగే ఉంటారేమో అన్నట్టు మాకు. బట్ మీరు ఎలా చూస్ చేసుకోండి? ఎందుకంటే రాగ్మయు, ఆఫ్టర్ కీడాకోలా, వేర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్, ప్రియా గారు, హుషారు, తర్వాత చాలా చిత్రముఖం చేసిన, ముఖ చిత్రం చేసిన, చాలా ఈగర్. బట్ హౌ డూ యూ పిక్ దీస్ ఆల్ అని? సో నరేష్ గారు వాజ్ లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ ఈస్ ద చాయిస్ ఫర్ ద రోల్. బ్రహ్మానందం గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ ఈస్ ద చాయిస్, హీ ఈస్ ద ఓన్లీ చాయిస్ అనమాట. దెన్ శ్రీలక్ష్మి గారు కూడా రాసుకుంటున్నప్పుడు శ్రీలక్ష్మి గారు అనుకున్నాం, తర్వాత వేరే యాక్టర్స్ని ట్రై చేసాం, ఎవరు ఓకే కావద్దు, మళ్ళీ తిరిగి శ్రీలక్ష్మి గారినే తెచ్చుకున్నాం, అది ఓకే. బట్ ప్రియదర్శిని గారు, అది వైఫ్ రోల్, రాగ్, ప్రియా, ఈ 3 roles మటుకు ఐ వెంట్ ఫర్ ఆడిషన్స్. యాక్చువల్లీ ప్రాపర్ ఆడిషన్స్కి వెళ్ళాను. సో మదర్ ప్రియదర్శిని గారిని ఆడిషన్లో చూస్ చేసుకున్నాను. ఈ బ్రదర్ అండ్ సిస్టర్ రోల్కి ఆడిషన్లో అఫ్ కోర్స్ ఐ లైక్ ఫ్యూ ఆఫ్ దెమ్, బట్ సంథింగ్ యూస్ టు నాట్ వర్క్ అనమాట. ఎవరో అనుకుంటాను, ఏదో కారణం వల్ల వాళ్ళు కుదిరేవాళ్ళు కాదు, ఇట్లా అయ్యేది. ప్రాబ్లీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ రాగ్ అండ్ ప్రియా ఆ రోల్స్. అందుకనే రాగ్ అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, ప్రియా అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చింది అంటే దిస్ డెస్టినీ అనమాట బేసికలీ. లైక్ వాళ్ళకని ఫిక్స్ అయిపోయింది, నేను అనవసరంగా మధ్యలో వేరే వాళ్ళని ట్రై చేశాను, ఫైనలీ దే కేమ్ ఇన్. సరే, ఇప్పుడు కూడా డెబ్యూ అంటే నార్మల్ గా మనకి బోల్డ్ అండ్ ప్రెజర్స్ ఉంటూ ఉంటాయి మనకి, రెస్పాన్సిబిలిటీస్. ఇందులో మెయిన్ గా డెబ్యూటెంట్ అనగా దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ విత్ 1 or 2 films, రాగ్ గానీ ప్రియా గానీ. అలాంటి వాళ్ళని ఆడిషన్స్ కి పిలుస్తున్నప్పుడు ఒక డెబ్యూగా మీ మైండ్ లో ఏం రన్ అవుతుంటుంది? అండ్ ద సెకండ్ థింగ్, ఆన్ సెట్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కి నేను ఒక డెబ్యూగా ఇంకా ఎంతవరకు చెప్పాలి, వాట్ ఈస్ మై లైన్, ఇలాంటివి ఉంటాయి సార్? యాక్చువల్లీ రాగ్, ప్రియా ఇద్దరిని కూడా ఆడిషన్ చేయలేదు నేను, అది చాలా బ్లైండ్ ఫెయిత్ తో తీసుకున్నాను. ఆన్సరింగ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. బట్ అందరు యాక్టర్స్కి కూడా నేనేం అనుకునేది ఏం లేదు. బేసికలీ నాకు వచ్చిన చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే,
4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్తో ట్రావెల్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, లైక్ నాగేశ్వరరావు అని తక్కువని ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే ఆడ ఏం చేస్తాడని నన్ను అడిగితే ఇప్పటికిప్పుడు నేను చెప్పేయగలను. ట్రాఫిక్ పోలీస్ అనే కాదు, ఇంకో సిచ్యుయేషన్. సో ఈ 5 క్యారెక్టర్స్ని మీరు ఏ సిచ్యుయేషన్లో ఫేస్ చేసినా, ఇన్ఫాక్ట్ ఐ విల్ టెల్ యూ దిస్ 7 క్యారెక్టర్స్, ఐ విల్ ఇంక్లూడ్ ఐశ్వర్య అండ్ తరుణ్ క్యారెక్టర్స్ ఆల్సో. ఈ 7 క్యారెక్టర్స్ని ఏ సిచ్యుయేషన్స్లో ప్లేస్ చేస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని నాకు ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ వస్తే నేను ఆన్సర్ ఇచ్చేయగలను. సో అంత క్లారిటీ వచ్చేసింది క్యారెక్టర్స్ మీద. నాకు ఐ అండర్స్టూడ్ దెమ్, దే ఆర్ లైక్ దే బికేమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లా తయారయ్యారు ఇమాజినరీ క్యారెక్టర్స్ అయినా కూడా. దానివల్ల ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు కమ్యూనికేట్ విత్ దెమ్, లైక్ దిస్ ఈస్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్, ఇట్లా అనమాట. బట్ ఇంత జర్నీ నుంచి మళ్ళీ మీరు ఒకసారి ఆ వీరాంజనేయుల ఫ్యామిలీ నుంచి బయటకు రావడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంత సక్సెస్ అయిపోయింది, హ్యాపీగా ఎవ్రీవన్ దాని గురించి మాట్లాడుకుంటున్నారు, టెక్నీషియన్ గా మీకు చాలా హ్యాపీగా ఉన్నా. ఫర్ ద నెక్స్ట్ ట్రాన్సిషన్ కి ఎంత టైం పట్టొచ్చు ఆ వీరాంజనేయుల ఫ్యామిలీ నుంచి? కొంచెం ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. లైక్ ఇప్పటికైతే ఇంకా మూవ్ ఆన్ కాలేకపోతున్నాను, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఆన్. ఇది ఎట్లా ఉందంటే పాస్ట్ రిలేషన్షిప్ నుంచి నెక్స్ట్ రిలేషన్షిప్ మధ్య ట్రాన్సిషన్ ఉన్నాను. ఇస్ దేర్ ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్స్? చాలా మంది చూసుంటారు ఫ్రమ్ ద యాక్టర్స్ కానీ ఫ్రమ్ ద, అంటే లవ్లీ కాంప్లిమెంట్స్ అండి, లవ్లీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. అంటే ఐ కాంట్ నేమ్ లైక్ ఒకటి అని చెప్పలేను. లైక్ ఐ సీన్ లైక్ స్ట్రేంజర్స్, ఎంటైర్లీ స్ట్రేంజర్స్, తెలిసిన వాళ్ళు పొగడడం ఇస్ దేర్, లైక్ దట్ ఈస్ ఎనీవేస్ దేర్. వాళ్ళు లైక్ పారాగ్రాఫ్లు ఫేస్బుక్లోను ట్విట్టర్లోను, లేకపోతే లైక్ యూనో దే డూయింగ్ మీమ్స్, దే డూయింగ్ రీల్స్, యూనో దే షోయింగ్ దేర్ లవ్ ఇన్ వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళ లవ్ని వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. అది చాలా మంచి థ్రిల్ ఇస్తుంది ఓవరాల్గా. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఈస్ ఫ్రమ్ ఆదిత్య హాసన్, హూ డిడ్ 90s. తను అన్నాడు అనమాట, ఇది తీయడానికి లైక్ ఓ మంచి డైరెక్టర్ అయితే సరిపోదు, ఓ మంచి హ్యూమన్ అయి ఉండాలి అని చెప్పేసి అన్నాడు అనమాట. దట్స్ వన్ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ ఐ గాట్. నరేష్ గారు అయితే ఇంక అసలు ఆయన కాస్త ఓవర్ ఎగ్జాగరేట్ చేశారు అనిపించినా కూడా ఆయన కాంప్లిమెంట్ ఈస్ వెరీ బిగ్ కాంప్లిమెంట్. సో దట్స్ దేర్. అండ్ మెనీ ఫేస్బుక్ కాంప్లిమెంట్స్ లైక్ స్ట్రేంజర్స్ నుంచి, రిలేటివ్స్ నుంచి అండ్ ఆల్ దట్. సార్ నిజంగా హ్యుమానిటీ అనేది నాకు కొంచెం గుర్తొచ్చింది సార్. ఇవన్నీ ఎందుకో మనం మర్చిపోతున్నాం బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, బికాస్ ఆఫ్ వర్క్స్ కానీ. బట్ ఇలాంటివన్నీ సినిమాలో చూసుకోవాల్సిన అవసరం వచ్చేసింది అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ ఒక హ్యూమన్? అంటే అదే సినిమాలో చూసి వదిలేయట్లేదు కదా, మనం రిలేట్ అవుతున్నాం కదా, దానికి రిలేట్ అవుతున్నాం అంటే ఇట్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ అస్ కదా, మనలో ఉంది కాబట్టి రిలేట్ అవుతున్నాం. లేని దాన్ని ఏదో నేను ఒక ఏలియన్ తీసుకొచ్చి మనం రిలేట్ కాం. మనం ఎందుకు రిలేట్ అవుతున్నాం అంటే వి ఆల్ హ్యావ్ ఆల్ దోస్ ఎమోషన్స్ ఇన్ అస్. మనకి బేసికలీ యూనో ఇట్స్ జస్ట్ దట్ వీ బికేమ్ బిజీ విత్ అవర్ లైఫ్స్. మనం చాలా ఇండివిజువలిస్టిక్ అయిపోతున్నాం యాజ్ హ్యూమన్స్, యూనో. అంటే ఎందుకంటే ఇట్స్ అ రన్, లైక్ ద హోల్ లైఫ్ ఈజ్ అ రన్. మన లైఫ్స్లో మనం పరిగెడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. సమ్వేర్ ఈ పక్క పర్సన్తో పంచుకోవటం అన్న ఎమోషన్ కాస్త డైల్యూట్ అవుతూ వెళ్తూ ఉందే తప్పిస్తే వీ డిడ్ంట్ ఫర్గెట్ ఇట్. అది మర్చిపోం కూడా. హ్యూమన్ కైండ్ ఉన్న రోజులు హ్యూమానిటీ ఉంటుంది. సార్ మీ జర్నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు 4 years దీంతో ఎలా ట్రావెల్ చేయడం జరిగింది, అంత క్యారెక్టర్స్ తో ఇన్వాల్వ్ అయ్యింది. మీరు కూడా 39 days అనుకోని 36 days లోనే విత్ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసేసారు. బట్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్, ఫర్ కమర్షియాలిటీ కానీ, మీ రేంజ్ పెంచాల్సిన అవసరం కానీ, ఎంత స్పాన్ ఆఫ్ టైం మీరు క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయ్యే అవకాశం దొరికినప్పుడు అదేమైనా ఛాలెంజింగ్ గా మారుతుంది టెక్నీషియన్ గా? డెఫినెట్, లైక్ నాట్ జస్ట్ దట్ అండి. అంటే ఏంటి అంటే లైక్ మనం లైక్ యాజ్ వి గ్రో విత్ ఫిల్మ్స్, లైక్ యూనో ఎంత కాదనుకున్నా ఏమంటారు, మనం స్పెండ్ చేసే టైం తగ్గిపోతుంది, మన ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి, యూనో ఇవన్నీ జరుగుతాయి. బట్ దెన్ ఏమంటారు, మనలో ఉన్న కిడ్నీ అలైవ్గా ఉంచుకోవాలంటారు కదా, అట్లా లైక్ దట్స్ వేర్ యూనో రాజమౌళి గారు డిఫర్స్ ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్. ఎందుకు ఎవ్రీ ఫిల్మ్ మనం ఎంత ఎగ్జైట్ చేస్తుందంటే ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ హిమ్. ఆ ఫైర్ ఇంకా ఆయనలో అలాగే ఉంది బేసికల్. ఆ ఫైర్ ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి, ఆ సేనిటీని కాపాడుకుంటూ ఉండాలి, ఆ ఇన్నోసెన్స్ ని కాపాడుకుంటూ ఉండాలి, బేసికల్ ఆ ప్యాషన్ ని కాపాడుకుంటూ ఉండాలి. సార్ మీ ఫ్యామిలీ ఎక్స్ప్రెసివ్ ఫ్యామిలీ, లేకపోతే చాలా లోపల కంపోజ్డ్ గా ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా అలా ఏమైనా ఉంటుంది? అంటే అంటే మామూలుగా వెరీ కామన్ కంపోజ్డ్ ఫ్యామిలీ, జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ.
బట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు దే బికేమ్ వెరీ ఎమోషనల్. అందరూ మా అమ్మ హగ్ చేసేసుకొని చేసి అండ్ ఆల్ దిస్ దట్ నెవర్ హ్యాపెన్ టు మీ. మన క్లోజ్ వన్స్ అంత త్వరగా మనం యూనో అంత ఎమోషనల్ అవ్వం కదా మనం యూజువలీ. బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? వాట్ డిడ్ యూ ప్లాన్ ఫర్? అంటే ఐ మీన్ టాక్స్ పక్కన పెట్టేస్తే జానర్స్ అయితే ఒక 2-3 జానర్స్ అనుకుంటున్నాను. ఏ సినిమా అన్నది ఇంకా నేను తెలుసుకోలేకపోయినా. యాజ్ ఐ టోల్డ్ ఐ స్టిల్ డిడ్ంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఒక 2-3 జానర్స్లో 2-3 స్టోరీస్ అనుకున్నాను. మై ఓన్లీ ఎయిమ్ ఈజ్ ఆ సినిమా VVIలో ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎ డిఫరెంట్ ఫిల్మ్. ఇట్ షుడ్ గివ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నది మటుకే నా ఎయిమ్ తప్పిస్తే వేరే ఏం లేదు. బట్ ఐ వాంట్ టు డూ ఏ థియేట్రికల్ ఫిల్మ్. సార్ నేను సినిమా చూస్తున్నప్పుడు ప్రతి టెక్నీషియన్ గురించి ఒకటి అనుకుంటాను. అలాగా అనురాగ్ గారు ఈజ్ స్ట్రాంగెస్ట్ జోన్ ఈజ్ ద ఎమోషన్స్ ని చాలా చక్కగా పోర్ట్రే చేస్తూ ఆర్గానిక్ గా చూపిస్తారు ఏం జరగబోతుంది మిడిల్ క్లాస్. బట్ వాట్ వాజ్ యువర్ స్ట్రాంగెస్ట్ జోన్? మీరు అనుకుంటే స్ట్రాంగెస్ట్ జోన్ ఏంటి యాజ్ అ టెక్నీషియన్? అంటే ఐఎమ్ డిస్కవరింగ్ అండి. అంటే లైక్ ఇట్స్ ఎ ప్రాసెస్. లైక్ మేబీ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ థ్రిల్లర్ తీసాను అనుకోండి, అది ఇంకా బాగుంటుందేమో మనకు తెలియదు కదా, లేదా బాగోదేమో అది కూడా తెలియదు మనకి. సో స్టిల్ డిస్కవరింగ్. అంటే లైక్ నేను ఒక స్టోరీని అంటే ఒకవేళ దెర్ ఈస్ ఎ బ్యాడ్ సీన్ ఇన్ VVI అండ్ ఏ గుడ్ సీన్ ఇన్ VVI, నేను రెండింటిని అంతే హానెస్ట్గా కన్సీవ్ చేస్తుంటాను. అది వర్క్ అయ్యే విధానాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటుంటాను. ఓకే, ప్రాబబ్లీ నేను దీన్ని బాగా హ్యాండిల్ చేస్తున్నాను, దీన్ని ఇంకా నేర్చుకోవాలా, లేకపోతే దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలా, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ దిస్ ఈస్ నాట్ మై జోన్ అని ఈ డిస్కవరింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఆల్సో. సార్ చూసిన వాళ్ళందరికీ వాళ్ళ బెస్ట్ సీన్స్ మీతో మంచిగా షేర్ చేయండి. వాట్ వాజ్ యువర్ బెస్ట్ సీన్ అబౌట్ VVI? అంటే నాకు నా బెస్ట్ సీన్ మైట్ నాట్ బి ఎవ్రీ వన్స్ బెస్ట్ సీన్, బట్ నాకు ఇంటర్వెల్ ఈజ్ మై ఫేవరెట్ సీన్ అనమాట. ఎందుకు అంటే ఇంటర్వెల్ అంటే ఈ గొడవ ఏదైతే రోడ్ మీద జరుగుతుందో, ఎందుకంటే అది చాలా రాగా తీసాం. దాంట్లో మ్యూజిక్ లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే దిర్ ఇస్ నో మ్యూజిక్ ఇన్ ద సీక్వెన్స్. అండ్ ఎవ్వరు ఒక పాయింట్కి మించి యాక్ట్ చేయరు. లైక్ అందరూ చాలా రియలిస్టిక్ యాక్టింగ్లో అన్న లైన్లోనే వెళ్తూ ఉంటారు. అండ్ దెన్ ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ 5 people. దాన్ని కంపోజ్ చేయటము ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా షూట్ చేసామని నా ఫీలింగ్ అనమాట. ఎందుకు అంటే గ్రేట్ షార్ట్స్ ఉండవు, మ్యూజిక్ ఉండదు, గిమ్మిక్స్ ఉండవు, ఏముండవు. ఇట్స్ జస్ట్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్. యూనో ఒక కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం, డాక్యుమెంట్ చేయడం లిటరలీ. సో డిఓపికి నేను ఇచ్చినప్పుడు కూడా నేను ఇచ్చిన ఫీడ్ ఏంటి అంటే, ఒక మనిషి వాళ్ళందరి మధ్యలో నించొని ఇట్లా చూస్తున్నట్టు ఉండాలి, అట్లా మూవ్ అవ్వాలి కెమెరా, ఇట్ షుడ్ బి వెరీ డైనమిక్ అన్నది నా ఉద్దేశం. అండ్ ఐ ఫెల్ట్ వీ అచీవ్డ్ ఇట్. సో అందుకని ఇంటర్వెల్ ఈజ్ మై ఫేవరెట్ సీన్ అనమాట. స్పెషల్లీ మ్యూజిక్ కూడా సార్, ఎందుకంటే అలా డ్రెంచింగ్ చేస్తూ ఉంటుంది ఆడియన్స్ అలాగా. ద లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ అసలు దాని మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది? అంత డెబ్యూ అయినప్పుడు కూడా, ఇన్ని థాట్స్ లో ఉన్నప్పుడు కూడా మ్యూజిక్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఒక OTTలోకి వస్తున్న వాటిలో ఈ మధ్యలోని మ్యూజిక్ అనేది చాలా రేర్ గా మనకు కనబడుతుంటుంది, లైక్ #90s ఇలాంటి వాటిలో. సో దాని మీద మీరు ఎలా కాన్సన్ట్రేషన్ చేయడం? అంటే ఐ డెఫినెట్లీ అంటే వెన్ వీఆర్ డూయింగ్ ఏ ట్రావెల్ ఫిల్మ్ ట్రావెల్ ఫిల్మ్ ఒక డ్రామెడీ తీస్తున్నప్పుడే దానికి మ్యూజిక్ బాగుండదు. సో దట్స్ వెన్ ఎవరు అన్న చాయిస్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళాలన్నది ఫిక్స్ అయిపోయారు. సో ఎవరు అన్న చాయిస్లో ఐ కేమ్ అక్రాస్ దిస్ బ్యాండ్ కాల్డ్ స్టెకాటో అనమాట. సో ఎవరు ఏంటి అంటే RH విక్రమ్ ఏం చేశారు ఏంటంటే మిడిల్ క్లాస్ మెలడీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. ఫార్చునేట్లీ ఐ నో వినోద్ అన్నతో. సో వినోద్ అన్న అడిగాను ఏంటి అంటే, హీ గేవ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ దీస్ గైస్. అండ్ దెన్ ఐ మెట్ విక్రమ్ అండ్ ఇట్ వాస్ ఎ గుడ్ కాన్వర్జేషన్. ద బెస్ట్ థింగ్ ఎందుకు మ్యూజిక్ స్టాండ్ అవుట్ అవుతుంది మనకి ఈరోజు అంటే, ఇట్స్ బికాస్ విక్రమ్ ప్రిఫర్స్ లైవ్ మ్యూజిక్ అనమాట. అది ఖర్చు అవని ఇంకోటవని హీ ఆల్వేస్ ప్రిఫర్స్ లైవ్ మ్యూజిక్. దానివల్ల వింటున్నప్పుడు ఒక తెలియని ఒక హెవీనెస్ వస్తుంది మనకి, యూనో ఎమోషనల్ సీన్స్లో వాటి. దట్స్ వై ఇట్ వర్క్ రియలీ వెల్. అండ్ దెన్ లిరిక్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. బేసికలీ నా గ్రాడ్యుయేషన్లో సీతారామ శాస్త్రి గారి మీద థీసిస్ చేశాను. ఐ లైక్ లిరిక్స్ అలాట్. అప్పుడు ఈ టైంలో దెర్ ఈస్ దిస్ గై కాల్డ్ భరద్వాజ్ పాత్రుడు, రీసెంట్లీ సరిపోద శనివారం రాశాడు. అండ్ హీ రోట్ మెనీ అదర్ వెరీ గుడ్ సాంగ్స్ రాశాడు అన్నమాట. సో ఐ చాజ్ హిమ్, ఐ ట్రావెల్డ్ విత్ హిమ్. తను ఒక 3 songs రాశాడు. దెన్ కిట్టు విశాప్రగడ రోట్ ఆకాశమే అని ఎమోషనల్ సాంగ్ తను, అది ఇంకో బిట్ సాంగ్ కూడా రాశాడు తను. అండ్ దెన్ కృష్ణకాంత్ గారు వెరీ ఫేమస్ లిరిసిస్ట్, జెర్సీ అని రాశారు. సో ఆయన లాస్ట్లో ఈ డాక్యుమెంట్ పేపర్స్ ఇచ్చేటప్పుడు ఓమల్ పేరు చిన్న బిట్ సాంగ్ వస్తుంది, అది రాశారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ నో సింగిల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వర్డ్ ఇన్ ద సాంగ్స్ అనమాట, అన్ని తెలుగు పాటలు.
సో మంచి ఎక్సర్సైజ్ అయింది, మంచి టూ అండ్ ఫ్రోస్, మంచి ఎక్సర్సైజ్. సో ఫైనలీ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి అనమాట. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ స్టోరీ రియల్లీ వెల్. దాని నుంచి వచ్చింది అనమాట ఫిలాసఫీ ఆఫ్ ద స్టోరీ రియల్లీ వెల్. అందుకని అంత బాగా వచ్చాయని నా ఫీలింగ్ అనమాట. సార్ మీరు ఇప్పుడు చెప్పినట్టే ఒక్క లిరిక్ వర్డ్ కూడా హిందీ ఇంగ్లీష్ లేదు. అవును. బట్ అనురాగ్ గారిని చూస్తే దెర్ ఇస్ ఎ మోర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఎక్స్పోజర్ మీ మీద ఉన్నట్టు మీరు మాట్లాడుతుంటే గానీ, మీరు డిస్కస్ చేస్తుంటే కానీ మాకు అర్థం అవుతుంటుంది. బట్ మీరు ఇందాక చెప్పినట్టు రాజమౌళి గారు ఆయన లోపల ఉన్న ఫైర్ కానీ ఎలా అలా మీరు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. బట్ ఈ ఎక్స్పోజర్ అనేది ఎంతవరకు యూజ్ చేసుకుంటారు ఒక టెక్నీషియన్ గా? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ నేను అంత ఎక్కువ సినిమా నేను చూడను. నా ఎక్స్పోజర్ కొంచెం తక్కువే ఫస్ట్ థింగ్. బట్ దెన్ ఆఫ్ కోర్స్ అందరం లైక్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఎట్లయితే వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తారో అలాగే నేను చూస్తాను. బట్ దెన్ వీ గ్రోన్ విత్ తెలుగు సినిమా. గ్రోన్ విత్ తెలుగు సినిమా. ఇందిరా నరసింహనాయుడు చూస్తే పెరిగాం కదా. సార్ ఆ కమర్షియాలిటీ అనేది ఏమైనా తగ్గుతుందని మీకు అనిపిస్తుందా తెలుగులో? ఈ కమర్షియల్ జోనర్ కి ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోయింది అంటున్నారు చాలా మంది. బట్ ఒకటి మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదండి, కమర్షియల్ సినిమా చేంజ్ అవుతుంది, రీడిఫైనింగ్ ఇట్ సెల్ఫ్. సరిపోదా సినిమా ఇస్ బ్లాక్ బస్టర్ నో టుడే. లైక్ ఎందుకు అంటే దే అండర్స్టూడ్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. అది కాకుండా అప్పుడు చేసింది ఇప్పుడు చేస్తే కుదరదు, ఎందుకంటే అప్పుడు చేసిన అప్పటికి కొత్త బేసికలీ యూనో. నరసింహనాయుడు వాజ్ ఎ వెరీ ఫ్రెష్ ఫిల్మ్ ఆ టైంకి, లైక్ యూనో, ఆర్ ఇంద్ర ఈజ్ ఎ వెరీ ఫ్రెష్ ఫిల్మ్ ఆ టైంకి, లైక్ యూనో. అట్లాగా అండ్ పూరి జగన్నాథ్ గారి ఫిల్మ్స్ వర్ వెరీ ఫ్రెష్ ఆ టైం. అంటే ఇంద్ర నరసింహనాయుడు వస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ ఫిల్మ్స్ వర్ లైక్ అరే ఏంట్రా ఎంత స్టైలిష్గా ఉంది సినిమా అని. సో లైక్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఆ షిఫ్ట్ తీసుకోవాలి మనం. అదే ఫాలో అవుతే కుదరదు. ఆ షిఫ్ట్ తీసుకున్నప్పుడే కొత్త సినిమా వస్తుంది బేసికలీ యూనో. లైక్ టేక్ లోకేష్ కనగరాజ్ ఫర్ ఎగ్జాంపుల్. లైక్ అప్పటిదాకా మనం చూడలేదు, ఖైదీ లాంటి సినిమా చూడలేదు అండ్ ఇట్ బికేమ్ ఏ కమర్షియల్ సక్సెస్. విక్రమ్ లాంటి సినిమా చూడలేదు, ఇట్ బికేమ్ ఏ కమర్షియల్ సక్సెస్. దే ఆర్ నాట్ డూయింగ్ భాషా అగైన్, దే ఆర్ డూయింగ్ ఏ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. అట్లాగే మనం కూడా సరిపోదా శనివారం ఆర్ ఎనీ సచ్ ఫిల్మ్స్ యూనో దట్ ఆర్ కమింగ్ నౌ లైక్ ఆర్ న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ అనమాట. ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ కాంపిటీషన్ కదా సార్. నేను ఇది చేశాను, మీరు దీనికన్నా కొత్తగా ఏమైనా ఆలోచించాలి అంతే కదా. బట్ మీకు ఒక డైరెక్టర్ గా సిరివెన్నెల సీతారామ సార్ ఆయన మొత్తం లిరిక్స్ లో ద బెస్ట్ 2 lines ఏమైనా ఉన్నాయి సార్ మీకు బాగా ఇప్పటికీ గుర్తుండిపోయాయి? చాలా, అంటే అసలు ఐ కాంట్ చూస్ వన్, లైక్ అట్లా చూస్ చేసుకోలేను. కానీ అర్ధశతాబ్దపు సాంగ్ చాలా ఇష్టం నాకు. చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయి అందులో. శాంతి కపోతపు కుత్తుగా తెంచి ఇచ్చిన బహుమానం ఈ నెత్తటి సింధూరం, నీ పాపెట్లో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమ్మా అని ఉంటుంది. లైక్ 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 పౌరాన్ని కోసి ఆ రక్తంతో నీ పాపెట్లో బొట్టులా పెడుతున్నారు. ఇది ఇంత ఏమంటారు ఇంత కాంట్రడిక్షన్లో బతుకుతున్నాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం ఐ థింక్ బ్యూటిఫుల్. అది అలా చాలా సాంగ్స్ ఉన్నాయి అసలు. ఐ కాంట్ చూస్ వన్. ఎనీ విష్ లిస్ట్ సార్ మీకు ఏమైనా ఉందా? విష్ లిస్ట్ కానీ అంటే ఎవరితో అంటే ఎలాంటి వాళ్ళతో వర్క్ చేయాలి నేను తప్పకుండా? యాక్టర్స్ ఆర్ ఎనీథింగ్, టెక్నీషియన్స్ ఎవరైనా? విష్ లిస్ట్ అంటే ఐ హ్యావ్ టు టెల్ గుడ్ స్టోరీస్ అండి, అంతే. అది తప్పకుండా మీరు చేస్తారు సార్. ఆల్రెడీ ఇట్స్ ప్రూవ్డ్. గుడ్ ఫిల్మ్స్, గుడ్ స్టోరీస్ విత్ రైట్ పీపుల్, అంతకుమించి పెద్దగా విష్ లిస్ట్ అంటే ఏం లేదు. బట్ ఈటీవీ విన్ లాంటి దాంట్లో రావడం వల్ల ఎక్స్పోజర్ ఏమైనా తగ్గింది, ఆడియన్స్ రీచ్ అవ్వాలని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? లేదు, ఐ ఫీల్ ఈటీవీ విన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీలో రావటం వల్లే ఫ్యామిలీస్ కలిసి కూర్చొని చూడటం అన్న ఇది జరిగింది అన్నది ఒకటి. 2, ఈటీవీ విన్లో రావటం వల్ల లైక్ కంపేర్డ్ టు అదర్ ఓటీటీస్, దిస్ ఇస్ మై అబ్జర్వేషన్, the way they promoted it, the way they prioritize this project is much higher than how other OTTs prioritize their projects అన్నమాట. అక్కడ ఐ ఫీల్ ఇట్ వాజ్ యాక్చువల్లీ హెల్ప్ఫుల్ దాన్ ఇట్స్ ఏ మైనస్ అనమాట. సార్ దీన్ని కంక్లూడ్ చేసే ముందు వివిఐ చూస్తున్నప్పుడు ఆ జర్నీ అనే దాంట్లో నాకు ఒక మూమెంట్ బాగా నచ్చింది, అది మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ వివిఐ అనే జర్నీలో మీరు వర్క్ చేస్తున్న ప్రాసెస్ మొత్తంలో వాట్ వాజ్ యువర్ బెస్ట్ మూమెంట్? సో ద మెనీ సచ్ మూమెంట్స్ చాలా అంటే లైక్ ఉన్నాయి. బట్ నరేష్ గారికి ఆ రోజు పొద్దున సీన్ చెప్పినప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యే విధానం కానీ, లైక్ ఒక్కొక్కసారి వచ్చి నన్ను ప్యాట్ చేసి నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు అని చెప్పే విధానం కానీ, అంటే కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ సీనియర్ యూనో, అది వాజ్ వన్ దిస్ థింగ్. 2 రిజిస్ట్రేషన్ పేపర్స్ డాక్యుమెంట్ ఆ సీన్ తీసినప్పుడు నేను ఏం చేశానంటే అప్పుడే పొద్దున్నే సాంగ్ పంపించాడు విక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్. సో దాన్ని మైక్లో ప్లే చేస్తూ ఐ వాస్ టేకింగ్ ఇట్ అనమాట. తీస్తుంటే హోల్ క్రూ అందరూ ఎమోషనల్ అయిపోయి బొట్ట ఏడ్ చేస్తూ అన్న ఏందన్నా ఇది ఇట్లా తీస్తున్నారు ఏంది, ఇట్లా చేస్తున్నారు ఏందన్న యాక్టింగ్ అని చాలా ఎగ్జైట్ అయ్యారు. దట్స్ వన్ బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట.
ఐ థింక్ దీస్ టూ లైక్ మై ఫేవరెట్ మూమెంట్స్. సార్ ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ని డిఫరెంట్ పర్సెప్షన్ వివివై చూడకపోతే ఒక ఆడియన్స్ గా మేము ఏం మిస్ అయిపోతాం. వివివై ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా ఇన్ తెలుగు. ఫస్ట్ థింగ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఇది కొత్త జానరా, కొత్త కథ, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వివివై మిమ్మల్ని నవ్విస్తుంది, వివివై మిమ్మల్ని నేర్పిస్తుంది. ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఎమోషనల్ అవ్వకుండా ఈ సినిమా దాటి బయటికి రారు. ఈ సినిమా మిమ్మల్ని కనీసం నెక్స్ట్ ఫ్యూ అవర్స్కైనా హాంట్ చేస్తుంది. సో ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ వాచ్ వివివై అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. థ్యాంక్ యూ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూతోనే మీరు ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా మిస్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ జర్నీని అనురాగ్ గారు వివిఐతో మనందరి ముందుకి ఈటీవీలో వచ్చేసింది. సో మీరందరూ కూడా ఈటీవీలోకి వెళ్ళి విత్ యువర్ ఫ్యామిలీస్తో హ్యాపీగా కూర్చొని ఈ యాత్రని మీరందరూ కూడా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.